ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. గతంలో ఎన్నడూ లేనంతగా కూడా ఉష్ణోగ్రతలు 10 నుంచి 12 డిగ్రీల మధ్యలో మొదలవుతూ ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా చలిపులి మొదలైపోయిందని చెప్పొచ్చు. ఈ చలిపులికి ముఖ్యంగా మున్సిపల్ కార్మికులు కానీ, ఆటో డ్రైవర్లు కానీ స్వెటర్స్ లేకుండా కూడా పనిచేయడం చూస్తూ ఉన్నాం. అనేక మంది మున్సిపల్ కార్మికులంతా కూడా ఇప్పుడే పనిచేసి వచ్చి టీ తాగేందుకు కూడా, అంటే వేడి టీ తాగితే కొంచెం చలిపోతున్న ఉద్దేశంతో పెద్ద ఎత్తున టీ స్టాల్ కూడా చేరుకుంటున్న పరిస్థితి ఉంది. అంటే వీళ్ళకి స్వెటర్స్ కూడా లేకుండా వీళ్ళు పనిచేస్తూ తమ అయితే చలికి వచ్చేందుకే ప్రజలు భయపడుతున్న తరుణంలో వీళ్ళంతా కూడా కేవలం చిన్న ఒక యాప్రాన్ మాత్రం వేసుకొని వీళ్ళంతా కూడా చలికి పనిచేస్తూ ఉన్నారు. కొంతమంది మనం మాట్లాడి పనిచేద్దాం. ఎక్కడ పనిచేస్తారు? ఇక్కడే మీరమ్మా? ఇదే మున్సిపల్ ఆఫీస్. చలికి కనీసం స్వెటర్స్ కూడా లేకుండా పనిచేస్తున్నారు. ఎట్లమ్మా? సార్ ఇవి ఒకటే యూనిఫామ్ మాదిరి ఇస్తారు సార్. మాకు చలి పెట్టదా? మీకు 4 గంటలకి వస్తా చలి పెడతాది. మళ్ళీ ఇవే మాకు యూనిఫామ్లు ఇచ్చేది. స్వెటర్లు అంటే మేమే కొనుక్కొచ్చుకోవాలా. ఇబ్బంది ఉందమ్మా చలికి మీకు? చాలను ఇబ్బంది ఏం లేదు, మామూలే సార్. ఇంక పని అంటే చేయాల్సిందే కదా, చేస్తున్నాం. టీ తాగి వచ్చారు? ఇంకా టీ తాగికి వచ్చినాము. టీ తాగి వచ్చారు, పని అయిపోయి. చలి పెడుతుంది తాగితే బాగానే వచ్చినాం అంతే. వీరంతా కూడా వేడి టీ తాగేందుకు కూడా వచ్చి ఇక్కడ చలికి ఏదైతే తట్టుకోలేక 3 గంటలకే లేచి నగరాన్ని మొత్తం శుభ్రం చేసుకుని, కానీ స్వెటర్ కూడా ప్రభుత్వం ఇవ్వకపోవడం కొంచెం దారుణం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. వీరంతా కూడా మున్సిపల్ లేదా వాచ్మెన్ పనిచేసే వాళ్ళు, ఆటో డ్రైవర్లు రకరకాలుగా కూడా వచ్చి ఇక్కడంతా కూడా టీ స్టాల్ తిరుగుతూ ఉంటారు. కొంచెం వాచ్మెన్లు కూడా ఉన్నారు ఇక్కడ. ఏం పని చేస్తారు? ఎక్కడ పని చేస్తారు మీరు? వాచ్మెన్. ఎక్కడ? అనంతపురం మున్సిపల్. స్వెటర్ కూడా వేసుకోవాలి చలికి? ఎట్లా వచ్చారు? చలి ఉంది కానీ అలవాట్లేదు. అట్లే ఉంటాం ఇంకా. ఎప్పుడు లేదా? ఎప్పుడే అయింది. ఈసారి చలి ఎక్కువ ఉంది కదా, బాగా మంచు కురుస్తా ఉంది, ఎక్కువగా ఉంది. టీ స్టాల్ కూడా పెద్ద ఎత్తున మనుషులంతా కూడా ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. ఆటో డ్రైవర్లు కూడా వస్తున్నారు. ఎక్కడి నుంచి ఏం పని చేస్తారు? మున్సిపాలిటీ పని చేస్తాం. మున్సిపాలిటీనే. మీకే స్వెటర్స్ కూడా వేసుకోరు మీరు ఎప్పుడు? లేదు, నా స్వెటర్ లేవు. ఎట్లా మరి చలికి ఇబ్బంది పడరా మీరు పనిచేసేటప్పుడు? ఇట్లా ఇబ్బంది పడతాం. తప్పదు, ఇంకా నగరాన్ని శుభ్రం చేసుకుంటా మేల్కుంటారు ప్రతి ఒక్క కార్మికులు అంతే, ఆ కార్మికురాలు అంతే, ప్రతి ఒక్కరు అట్లే. మున్సిపాలిటీ ప్రభుత్వం ఎప్పుడు ఇవ్వలేనా? ఇప్పుడే కాదు, ఏ ప్రభుత్వం ఇవ్వలే. మీ తప్ప మీరు కొనుక్కోవాల్సిందే. ఒకవేళ కొనుక్కోవాలంటే మేము తీసుకోవాల్సిందే. చూస్తున్న వీరంతా కూడా మున్సిపల్ కార్మికులు ఉదయం 3 గంటలకే 2 గంటలకే లేచి నగరాన్ని శుభ్రం చేసేవాళ్ళు. కానీ ఈ స్వెటర్లు కూడా ఇవ్వకపోవడం చూస్తూ ఉంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. నగరాన్ని వీళ్ళు లేకుండా శుభ్రం చేసే వాళ్ళే ఉండరు. మీరేం పని చేస్తారమ్మా? హోటల్ పని పోతారు. స్వెటర్ కూడా లేకుండా వచ్చారు. చలి బాగా పెడుతుంది కదా? చలి పెడుతుంది అనుకుంటే ఇంట్లో ఉంటే అవుతుందా? పని చేసుకునే వాళ్ళం సార్. మేము రాకుంటే తప్పదు కదా హోటల్లో పని. మేము కష్టం చేసుకోవాలో తినాలా. సలైన మాకు పిల్లల్ని ఎట్లా చాకుండే సార్? సలైన రావాలా. వీరంతా కూడా హోటల్లో పనిచేసే వాళ్ళు. వీరు కూడా ఉదయమే లేచి హోటల్కి బయలుదేరేందుకు కూడా చలి లెక్క చేయకుండా కూడా వీరంతా కూడా బయటకు వస్తున్న పరిస్థితి. మీరేం పని చేస్తారన్నా? ఏం పని చేస్తారు? మున్సిపాలిటీ పని. చూస్తే వీరంతా కూడా మున్సిపాలిటీ కార్మికులే. వీరంతా కూడా ఉదయమే వచ్చి ఇలాగా కేవలం యాప్రాన్స్తోనే వీళ్ళంతా కూడా నగరాన్ని శుభ్రం చేసి తిరిగి 6 గంటలకి అయితే తమ ఇళ్ళకి వెళ్ళేందుకు కూడా ప్లాన్ చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఈ చలిలో కూడా ఇంతమంది బయటికి రావడం కూడా చూస్తూ ఉంటే నిజంగా వీళ్ళంతా కూడా కష్టజీవులని చెప్పొచ్చు. ఏమాత్రం స్వెటర్స్ కూడా వేసుకోకుండా, మఫ్లర్ కూడా వేసుకోకుండా, అంటే ఈ ముఖ్యంగా 3 గంటల నుంచి విపరీతమైన మంచు కురుస్తూ విపరీతమైన చలి పెడుతూ ఉంటుంది. ఉష్ణోగ్రతలు కూడా చాలా తక్కువ స్థాయికి నమోదవుతూ ఉన్నాయి. 10 నుంచి 12% ఉష్ణోగ్రతలు, 12 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యి చాలా కనిష్ట స్థాయికి పడిపోతూ ఉన్నాయి. ఇటువంటి సమయంలో కూడా వీళ్ళు ఎటువంటి ప్రికాషన్స్ లేకుండా కూడా పనిచేస్తూ నగరాన్ని శుభ్రం చేస్తూ ఉన్నారు. వీరి గొప్పతనానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. వీరే కాదు, అనేక మంది ఆటో డ్రైవర్లు కానీ, మున్సిపాలిటీ వర్కర్స్ కానీ, పేపర్ బాయ్స్ కానీ, రైతులు కానీ, ఇలా రకరకాలుగా కూడా అనేక మంది పనిచేస్తూ పొట్టగడుగుతూ ఉంటుంది. అనేక మంది ఇట్లా వీరంతా కూడా ఉదయమే లేచి పనులకు వెళ్తూ ఉంటారు. వీరందరూ కూడా నిత్యం ఇలా ప్రజాక్షేత్రంలో ఉండి పనిచేసే వాళ్ళు. స్వెటర్స్ లేకుండా కూడా కొంత మాలదారులు కూడా ఉన్నారు. ఎక్కడ చేస్తున్నారు స్వామి? ఎట్లా మాల వేసుకున్నప్పుడు చలికి అలా ఇబ్బంది పడలేదు మీకు? మామూలు అలవాటు అయిపోయాం. ఎన్ని రోజులు మాల వేసి? 25 రోజులు అవుతుంది. ఇప్పుడు ఏం పని చేస్తారు మీరు? డ్రైవర్. అంటే మార్నింగ్ వెళ్ళాలి డ్యూటీ. చలి ఎక్కువ ఇస్తారు కదా, బాగా చాలా ఎక్కువ పెడతా ఉంది చలి. అలవాటు అయిపోయింది, మాల వేసుకున్నాం కదా, అలవాటు అయిపోయింది. ఎక్కడ ఏం డ్రైవ్ ఉంది? కార్ డ్రైవింగ్. అంటే ఇక చలికాలము చాలా మంచు కురుస్తూ ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏం చెప్తారు మీరు ఈ చలికి? ఏదో అలవాటు అయిపోయింది, మాల వేసుకున్నాం కదా, భక్తితో అలవాటు. ఉదయమే స్నానం చేసి బయలుదేరాల్సింది. బయలుదేరిపోతాం.
చూసాం వీరంతా కూడా కారు డ్రైవర్లు కానీ లేదా మున్సిపాలిటీ వర్కర్లు కానీ లేదా ఈ ఆటో డ్రైవర్లు కానీ ఇలా రకరకాల మంది కూడా రకరకాల పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళు. చలికి ఏమాత్రం బెదరకుండా కూడా తమ పని చేసుకుంటూ స్వెటర్లు కూడా వేసుకొని చూస్తున్నాం. కొంతమంది అమ్మాయిలు డ్యూటీకి వెళ్ళే వాళ్ళు కూడా స్వెటర్లు లేకుండా బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా సుమారుగా ముఖ్యంగా ఈ కొండ ప్రాంతాల్లో మరింత ఉష్ణోగ్రతలు కలిసి స్థాయికి పడిపోతున్నాయి. ఇవన్నీ కూడా చాలా ఇబ్బందిగా ఉంది. కానీ తప్పదు పూట గడవడం కోసం అంటూ చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే కొంతమంది మున్సిపాలిటీ వర్కర్స్ కానీ నిరంతరం పనిచేసే వారికి స్వెటర్స్ అన్న ప్రభుత్వం అందిస్తే మేలంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతల స్థాయి. ఇప్పుడు ప్రసాద్ బిగ్ టీవీ అనంతపురం నుంచి. For more videos like this, subscribe Big TV channel.